జీవిత సత్యం. అదృష్టం కొద్దీ వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించినది గౌరవాన్ని తెస్తుంది. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 2026 మార్చి 5 గురువారం. సూర్యోదయం ఉదయం 6:35 సూర్య అస్తమయం సాయంత్రం 6:20 చంద్రోదయం రాత్రి 8:05 వరకు. చంద్ర అస్తమయం ఉదయం 8:05 తిథి విదియ సాయంత్రం 5:08 వరకు. తదుపరి తదియ. నక్షత్రం ఉత్తర ఉదయం 8:14 వరకు. తదుపరి హస్త. కరణము గరజి సాయంత్రం 5:08 వరకు. తదుపరి వనిజ ఉదయం 5:25 వరకు. తదుపరి బిష్టి. యోగము శూలము ఉదయం 7:53 వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:35 నుండి 8:03 వరకు. గుళిక కాలం ఉదయం 9:31 నుండి 10:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుండి 11:17 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి 3:59 వరకు. వర్జ్యం సాయంత్రం 5:06 నుండి 6:47 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:59 నుండి 5:47 వరకు. అమృత గడియలు రాత్రి 2:22 నుండి 4:03 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. మార్చి 5 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ సాయంత్రం 5:08 వరకు ఉంటుంది. తదుపరి తదియ. విదియ తదియ తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవే. ఉదయం 7:53 నుండి మొదలయ్యే గండము యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఉత్తరా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. జాతీయ ఫార్మాసిస్ట్ దినోత్సవం. ధూళి వందనం. ప్రసిద్ధ కూచిపూడి నృత్య గురువు వెంపటి చినసత్యం గారి పుట్టినరోజు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పుబ్బా నక్షత్రములో చంద్రగ్రహణం సంభవించింది. ఈరోజు ప్రశ్న: దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడు ఎవరు? విదురుడు, విరాధుడు, రావణాసురుడు, మారీచుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: అనుకున్న సమయానికి సొమ్ము సమకూరి అప్పుల బాధలు తొలగుతాయి. వృషభ రాశి: దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి, పొదుపు పథకాలలో చేరుతారు. మిథున రాశి: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు, సమాజ సేవలో పాల్గొంటారు. కర్కాటక రాశి: సొమ్ముకు లోటు రాదు, రుణబాధలు తొలగుతాయి. సింహరాశి: ఒకరి ద్వారా అందిన సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. కన్యరాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి: రావలసిన సొమ్ము అనుకున్న సమయానికి అందుతుంది. వృశ్చిక రాశి: కొన్ని వ్యవహారాలలో అనూహ్యంగా విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి: ఆదాయం కొంత తగ్గినా మీ అవసరాలు తీరే సూచనలు. మకర రాశి: చిరకాల ప్రత్యర్థులను తెలివిగా మీ వైపునకు తిప్పుకుంటారు. కుంభరాశి: ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో నిమగ్నమవుతారు. మీనరాశి: కొన్ని సంస్థల్లో మీ భాగస్వామ్యాన్ని పెంచుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.